కుప్పంలో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన 15 మంది దాడి చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళ్తుండగా కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు కర్రలు రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఇక గతంలో 2 సార్లు దాడికి పాల్పడ్డారని తెలిపారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు నిన్న రాత్రి రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఇక ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యిందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘర్షణకు గల కారణాలు రాళ్లబుదుగూరు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందుకు మా పైన కుట్రపూర్తిగా మా తమ్ముని మా ఫ్యామిలీ పైన అగ్గర్కుల నంజంపేటకు చెందిన ఉమాశంకరు, బాలాజీ, నాగభూషణం వాళ్ళ కుటుంబ సభ్యులంతా నైట్ 12 గంటలకు మా పైన రాళ్లతో కర్రలతో కత్తులతో దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు మా కుటుంబాన్ని అంతా. ఈ లైవ్ చూస్తున్నారు అందరూ కూడా ఆలోచించి మాకు న్యాయం జరిగేలాగా అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. నెక్స్ట్ పోస్ట్ కృష్ణమూర్తి మా తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని బెంగళూరు ఇంకా ఇక కుప్పంలో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన 15 మంది దాడి చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళ్తుండగా కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రైట్గా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి. నిన్న తీసుపడితే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క విజికే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గోవిందప్ప తన కుటుంబ సభ్యుల పైన అతని పైన కొంతమంది వ్యక్తులు దాదాపు 15 మంది నిన్న రాత్రి దాడి చేశారు. వీరంతా శాంతిపురం మండలం నంజంపేటకు సంబంధించినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. అయితే తమ కుటుంబం పైన ఇటీవల కాలంలో 2 సార్లు దాడికి పాల్పడ్డారని నిన్న రాత్రి తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి స్వగ్రామానికి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో కారును అడ్డగించుకుని ఒకసారిగా రాళ్ల రూపంతో అలాగే కర్రలతో దాడి చేయడంతో కారు లోపల ఉన్నటువంటి గోవిందప్ప బయట దిగి ప్రశ్నించారు. అయితే తన మీద దాడి చేసి అలాగే తమ్ముడు పైన వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పైన దాదాపు 15 మంది దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అక్కడికి ఆ గ్రామస్తులంతా కూడా చేరుకోవడంతో ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వీళ్ళంతా కూడా పరారైనటువంటి రాళ్లపుదుగూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. క్షతగాత్రులంతా కూడా 108 ద్వారా అక్కడ ఉన్నటువంటి శాంతిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసులు రాళ్లబుదుగూరు పోలీసులు దీనిపైన విచారణ కొనసాగించి గతంలో కూడా వీళ్ళు ఇదే విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది 2 సార్లు దాడి చేశారన్నారు. అయితే వీరికి సంబంధించి ఏదైనా లేదంటే పార్టీలకు సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో చూస్తున్నారు. అయితే గోవిందప్ప బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి గోవిందప్ప చెప్పేటువంటి సమాచారం మేరకు తమకు గతంలో 2 సార్లు దాడి చేశారని వీరంతా ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపాకు సంబంధించినటువంటి కార్యకర్తలు తమ ఈ యొక్క పార్టీ నిలబడి తన అభ్యర్థిగా పోటీ చేసిన దానికే నా పైన దాడికి పాల్పడడానికి కూడా చెప్తామని జరిగింది. అయితే దాడికి పాల్పడినటువంటి వాళ్ళలో కొంతమందిని వీళ్ళు గుర్తించారు, వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఎందుకు గొడవలు జరిగాయి, ఈ యొక్క ఘర్షణ వాతావరణం ఎందుకు జరిగింది అనేటువంటి నేపథ్యంలో రాళ్లబుదుగూరు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్ రెడ్డి.